ప్రభా, నేను నాగేశ్వరి. ఇరాన్ దేశంలో విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అధ్యక్షుడి మరణ వార్త తెలుసుకున్న ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి మందు పార్టీలతో రైసీ మృతిని సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇబ్రహీం రైసీ మరణంపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇది ఇజ్రాయెల్ పనేనా అంటూ ఎక్కువ మంది ట్రోల్ చేశారు. రైసీ ఆదివారం ఉదయం డ్యాం ప్రారంభోత్సవం నిమిత్తం అజర్బైజాన్ దేశానికి వెళ్లారని, ఆ దేశానికి ఇజ్రాయెల్ తో సంబంధాలున్నాయని నెటిజన్లు గుర్తు చేశారు. అజర్బైజాన్ సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడం ఇజ్రాయెల్ పనేనంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ఖండించింది. హెలికాప్టర్ ప్రమాదానికి తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని వివరించింది. రైసీ హెలికాప్టర్ కూలిపోయిందని ఆదివారం సాయంత్రం వార్తలు రావడంతోనే టెహ్రాన్ తో పాటు పలు నగరాల్లో ఇరాయినీలు సంబరాలు జరుపుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కఠిన శిక్షలకు కేంద్ర బిందువుగా ఉన్న రైసీ మరణం తమకు సంతోషంగా ఉందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. 2 ఏళ్ల క్రితం హిజాబ్ కు వ్యతిరేకంగా ఇరాన్ లో జరిగిన ఆందోళనను అణిచివేయడంలో రైసీది కీలక భూమిక అని, ఆ సందర్భంలో ప్రభుత్వం చేతిలో 500 మందికి పైగా మరణించారని గుర్తు చేస్తున్నారు.